క్రీస్తు యొక్క గాయాలలో దాగిన రక్తములో మరుగయున్న విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా భద్రముగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈ మార్నింగ్ మన్నా ద్వారా మీ అందరినీ ఆస్వాదించును గాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమున ఈ యొక్క నేను కూర్చున్న యొక్క వాతావరణాన్ని చూస్తే ఇక్కడ చుట్టూ బండలు అనేటప్పుడు చూడండి, ఇటువైపు బండ అని కూర్చున్నది ఒక బండ. వాక్యం నాకు ఒకటి గుర్తుకొస్తుంది, బండ సందులలో ఎగిరే పావురమా. బండ సందులలో పావురము ఉంటుందంట, ఎంతో కాపుదలగా రక్షణగా, అది శత్రు భయము నుండి, వేటకాని ఉరిలో నుండి అది కాపాడబడుతుంది. శత్రు భయం నుండి, వేటకాని ఉరిలో నుండి శత్రువులు ఏది వచ్చినా అవి తప్పించుకొని ఈ బండ సందులలో దాచుకొని అవి గొప్పగా కాపాడబడతాయి. ఆ విధంగా బండ అంటే క్రీస్తు. ఆ క్రీస్తు యొక్క సందులలో అంటే గాయాలలో దాగిన, క్రీస్తు యొక్క గాయాలలో దాగిన రక్తములో మరుగయున్న విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా భద్రముగా ఉంటారు, రక్షణగా ఉంటారు. నీకు వ్యతిరేకంగా రూపించబడి ఆయుధము వర్ధిల్లదు. మాంత్రికులు, శత్రువులు, మంత్రిగాళ్ళు, దయ్యాలు ఏవి లేచినా నీకు వ్యతిరేకంగా ఏది ఉండదు. ఏ మనుషులు నీకు వ్యతిరేకంగా ఏది మాట్లాడినా కానీ మొదట దేవుని కనుగుడ్డును ముట్టి, ఆయన చెప్తాను, ఆయన కనుగుడ్డును ముట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టుచున్నాడు. కాబట్టి ఎంత ఆశీర్వాదము, ఎంత రక్షణ, ఎంత కాపుదల. రాజులకు రాజు ప్రభువారు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఆ గాయములలో, ఆ బండలో మనం దాగి ఉంటే మనకు వ్యతిరేకి ఎవరు, విరోధి ఎవడు, ప్రభువును దాటుకొని మన దగ్గరికి వచ్చేది ఎవడు? ప్రియ బిడ్డ, గమనించండి, నీకు ఈరోజు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ మనస్తాపం ఉన్నా ప్రభువుకు అప్పగించు. ప్రభుపై భారమును పెట్టు, కలత చెందకు. బండ సందులలో ఎగిరడి పావురము వలె యేసు క్రీస్తు వారి యొక్క గాయములలో ఈరోజు రక్త కోట లోపల నువ్వు దాగి ఉన్నావు, మరుగై ఉన్నావు, భద్రముగా ఉంటావు, భయపడకు. దేవుడి యొక్క వాగ్దానము ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. అదేవిధంగా వాగ్దానం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన దేశాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు వివాహాన్ని జరిపించుకుంటున్న బిడ్డలు, వివాహ దినములను జరిపించుకుంటున్న బిడ్డలను వారికి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా జన్మదినాలని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ఉద్యోగాలు ప్రయత్నిస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూల కొరకు ప్రార్థన చేద్దాం. క్రొత్త వ్యాపారాల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన దేశాన్ని కొరకు, మన దేశము సస్యశ్యామలముగా శాంతియుక్తముగా ఉండలాగిన మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూద్దాం. మహోన్నతుడా, మనోహరుడా, మీకే మహిమ కలుగునుగాక. సృష్టికర్త, ముక్తిదాత, మీకు స్తోత్రాలు. ఈ చక్కని సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి బండ సందులలో ఉండే ఎగిరే పావురము ఎంత భద్రంగా ఉంటుందో ఆ విధముగా ఈ వాక్యాన్ని వింటున్న బిడలు ఆశ్వాదకరముగా, దీవెనకరముగా ఉందురుగాక. మీ కృపా వారికి తోడైండునుగాక. మిమ్మల్ని ఆశ్రయించేవారు క్రీస్తు అనే బండలో చెక్కబడి, క్రీస్తు యొక్క ఆ బండ యొక్క గాయములలో, ఆ యొక్క సందులలో తండ్రి దాచబడి ఉందురుగాక. రక్షణ, భద్రత, కాపుదల ఉండునుగాక. అదేవిధంగా తండ్రి, మా దేశాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని ఆస్వాదించండి, భారతదేశాన్ని దీవించండి. అందులో ఉన్న ప్రతి ఒక్క ప్రభావిత తండ్రి పరిపాలన మీరు దీవించండి, నాయకులను మీరు దీవించండి. అదేవిధంగా తండ్రి, మా దేశంలో చక్కని పరిపాలన, శాంతియుక్తమైన పరిపాలన ఉండటకు సహాయం చేయండి. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు. వివాహ దినమును జరిపించుకున్న బిడ్డలను తండ్రి ఆస్వాదించండి. ఈరోజు వివాహాలు జరుగుతున్న ప్రతి వివాహాలను మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి స్తోత్రాలు. వారి దాంపత్య జీవితం ఆస్వాదకరంగా ఉండునుగాక. అదేవిధంగా జన్మదినాన్ని జరిపించుకుంటున్న బిడ్డలను ఆస్వాదించి వారి జన్మదినాలను దీవించండి. ప్రభు, ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను తండ్రి ఆస్వాదించండి. అదేవిధంగా తండ్రి స్తోత్రాలు. ప్రభు, ఇదిగో తండ్రి స్తోత్రములు. వ్యాపారాలను తండ్రి, అవును, కొత్తగా వ్యాపారాలు పెట్టుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. మా దేశ యువత, వారి యొక్క చదువులు, వారి యొక్క భవిష్యత్తు, అవును తండ్రి, రేపటి
పౌరులు ప్రభు ఆశీర్వదకరంగా ఉండుటకు గొప్ప దీవెనలు మీరు కలగ చేయండి. అదేవిధంగా తండ్రి మా దేశము శాంతితో సమాధానముతో నెమ్మదిగా ఉండులాగిన నూతన ప్రాంతాలలో కూడా తండ్రి కొత్త సంఘాలు ప్రభా కట్టబడిలాగిన సహాయం చేయండి. మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని కలగ చేయండి. అదేవిధంగా తండ్రి స్తోత్రాలు తండ్రి, మా దేశాన్ని మీరు కాపాడి ఆస్వాదించండి. మీకే మహిమ కలుగునిగాక. గొప్ప ఉజ్జీవము కలగ చేయి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.